సందేశాన్ని క్లుప్తంగా మనకున్న ఇవ్వబడిన హాఫ్ సమయంలో సందేశాన్ని విందాము. గత 3-4 సంవత్సరాల క్రితం ఈ వర్తమానం నేను అందించాను చాలా సందర్భాల్లో సభల్లో. మరొకసారి మనము ఈ వర్తమానం వింటున్నాము. అప్పుడు మరి నేను చెప్పినప్పుడు చాలా సందర్భాల్లో మెసేజ్ రికార్డ్ అయ్యేది కాదు. ఇప్పుడు మెసేజ్ రికార్డ్ అవుతుంది కాబట్టి చాలామంది విని ఆత్మీయ మేలులు పొందుతూ ఉన్నారు. దాన్ని బట్టి మనము మెసేజ్ రికార్డ్ అవుతుంది కాబట్టి మనము వర్తమానం విందాం. ఒకవేళ మీరు వినకపోతే ఇంతకుముందు మరి రాసుకోండి, ధ్యానించండి, ఇంటి దగ్గరికి వెళ్ళి దేవుడు మనల్ని దీవిస్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని, ఆ ఒక్క వచనాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ధ్యానపూర్వకంగా మనము కూర్చొని విందాము వాక్యాన్ని. నేను చదువుతా చూడండి. 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని అని రాయబడింది. దేవుడు ఈ మాటలు మన ఆత్మల క్షేమార్థమై తానే తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. మనసు పెట్టి లేఖనాలను విందాము, శ్రద్ధగా విందాము, ఆసక్తితో విందాము. నాతో మాట్లాడు ప్రభువా అని మన మనసుతో మరి ఆ ఇష్టంని కలిగి మనము దేవుని వాక్యాన్ని విందాము. పోయిన వారం నేను 3 ప్రసంగాలు చేశాను. ఉదయము 1, సాయంత్రం 2 చేశాను. ఉదయకాలం ఏం చెప్పుకున్నాం పోయిన వారంలో అంటే ఆయన శరీరధారి అయి రావటం వలన మనకు వచ్చే మేలులు ఏంటివి అని చూసాం. యేసుక్రీస్తు శరీరధారియా లేకపోతే ఆత్మనా అని మనం ఆలోచించాము. దేవుడు ఆత్మ అని చూశాము, శరీరధారి కాదు. అయితే శరీరాన్ని ఎందుకు ధరించుకొచ్చినాడు అదొకటి చూసాము. రెండవది ఆయన శరీరధారిగా రావటం వలన మనకు వచ్చిన మేలులు ఏంటివి అని పోయిన వారం మనం క్లుప్తంగా ధ్యానించాము. యూట్యూబ్లో కూడా మెసేజ్ ఉంది. రాత్రి 2 విషయాలను మనము షూట్ చేసినాం. ఒకటి తొట్టిని గురించి చూసాము. పశువుల తొట్టి అనే అంశము, ఎందుకు తొట్టిని దేవుడు ఎన్నుకున్నాడు అనే దాని మీద. తర్వాత దేవదూతలు అనే అంశాన్ని కూడా స్టడీ చేశాము. ఈరోజు ఈ వచనాన్ని మనము ధ్యానం చేస్తాము. దయచేసి చూడండి. మరి క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని మాటలు మీకు అర్థం కావడానికి క్వశ్చన్ కూడా వేస్తాను అప్పుడప్పుడు. ఇక్కడ నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని అన్నాడు. ఈ వచనాన్ని మీరు బాగా ఆలోచన చేయాలా. మనం చదువుతున్నప్పుడు మనకు అంత అర్థం కాదు, కానీ వివరిస్తున్నప్పుడు మనం వింటున్నప్పుడు మనకు అర్థమవుతుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు వారు పరలోకము నుండి దిగి వచ్చి తిని అని అంటాడు. నేను నిన్న వారం చెప్పాను, పుట్టి తిని వచ్చాను, అనుగ్రహింపబడెను, దిగి వచ్చాను అనే పదాలన్నీ కూడా ఆయన రాకడను, ఆయన ఈ లోకంలో మానవునిగా రావడం ఆ విషయాన్ని చూపిస్తాయి. ఇక్కడ పరలోకము నుండి నేను దిగి వచ్చి తిని అని ఇక్కడ ప్రభువు చెప్తున్నట్లుగా మీరు చూస్తారు. పైన ఒక మాట ఉంది, నన్ను పంపినవాడు అని మాట. నన్ను పంపినవాని చిత్తం. ఎవరు పంపితే యేసుక్రీస్తు భూలోకానికి దిగి వచ్చాడు? అది ఆడ ప్రశ్న. ఎవరు పంపితే యేసుక్రీస్తు భూలోకానికి దిగి వచ్చాడు? ఇదే యోహాను సువార్త 20:21 చదువుతారమ్మా ఎవరైనా? యోహాను సువార్త 20:21 ఫాస్ట్గా తీసి చదవాలి. తండ్రి నన్ను పంపిన ప్రకారము. ఎవరు పంపినారంటే యేసు ప్రభువుని?
తండ్రి అన్న మాట రాయబడి, తండ్రి నన్ను పంపిన ప్రకారము అన్నమాట ఇందులో రాయబడి. తండ్రి పంపితే పరలోకము నుండి యేసుక్రీస్తు వారు భూలోకానికి దిగి వచ్చాడు అని ఉంది కదా. ఇక్కడ దిగి వచ్చి తిని అన్నాడు. ఇక్కడ కూడా కొంత ఆలోచన చేయాలి. దిగి వచ్చినాడా, దూకి వచ్చినాడా? అయ్యా లూకా గారు, దిగి వచ్చినాడా, దూకి వచ్చినాడా? దిగి వచ్చినాడు. ఇది మనం గమనించాలి. ఎక్కడికి దిగి వచ్చినాడు ఆయన? అదేనమాట. డైరెక్ట్గా భూలోకానికి రాకుండా మొదట ఒక స్త్రీని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. రావడానికి ఎట్లా దిగి వస్తాడు ఆయన భూలోకానికి అంటే మనకు అక్కడ అర్థం కావాలి. మరియమ్మ గర్భంలోనికి దిగాడు. తర్వాత బెత్లెహేములో ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడు. బెత్లెహేము అనే గ్రామంలో పుట్టాడు, జన్మించాడు, లోకంలోనికి ప్రవేశించాడు. అంటే ఒకటి కన్య గర్భంలోనికి, మరియమ్మ గర్భంలోనికి దిగాడు, తర్వాత భూలోకంలో అడుగు పెట్టాడు. ఇది ఆయన మొదటి రాకడను చూపిస్తారు. రెండవది, ఆయన రెండవసారి భూలోకానికి మరలా వచ్చినప్పుడు కూడా ఒకసారి మధ్యాకాశానికి దిగుతాడు. ఆ తర్వాత మరలా 7 సంవత్సరాలు సంఘాన్ని తీసుకుపోయి 7 సంవత్సరాలు ఉండి తర్వాత రెండవసారి భూలోకంలోనికి ఆయన ఒలివ కొండ మీద కాలు మోపుతాడు. అక్కడ కూడా 2 అంచెలు ఉన్నాయి. మధ్యాకాశానికి దిగుతాడు, రెండవసారి వచ్చినప్పుడు సంఘాన్ని తీసుకువెళ్తాడు. మరలా 7 సంవత్సరాల తర్వాత భూలోకంలోనికి అడుగు పెడతాడు. అప్పుడు మొదటి రాకడలో గొర్రెపిల్లగా వచ్చినాడు, సాత్వికుడుగా వచ్చినాడు, దీనుడుగా వచ్చినాడు, శరీరాన్ని ధరించుకొని వచ్చినాడు. రెండవసారి అలా కాదు, ఆయన అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమవుతాడని రాయబడి తెస్సలోనికైలకు రాసిన పత్రికలో, 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రికలో మాటలు రాయబడినాయి. కాబట్టి ఇక్కడ పరలోకం నుండి ఆయన దిగి వచ్చినాడు అనే పదములో 2 అంచెలు, 2 స్టెప్స్ ఉన్నట్లుగా 2 భాగాలు మరి ఆయన రాకడలో కూడా కనబడతాయి. తప్పేం లేదు, ఆయన డైరెక్ట్గా భూలోకానికి దిగి వచ్చినాడు అని చెప్తే కూడా మనకు తప్పేమి కాదు. మరియమ్మ గర్భంలోకి దిగి వచ్చినాడు అనేది కూడా తప్పేమి కాదు. ఎట్లా వచ్చినావు నువ్వు అని అంటే, మనం ఎక్కడి నుంచి వచ్చినావు, ఎట్లా వచ్చినావు అంటే, నేను బస్సు ఎక్కి తర్వాత ఇక్కడ దిగి వచ్చినాను అని అంట కదమ్మా. యేసు ప్రభు వారు కూడా ఎట్లా వచ్చినాడంటే మరియమ్మ గర్భాన్ని ఆధారం చేసుకొని అక్కడి నుంచి బెత్లెహేములోనికి పుట్టాడు. అది అనమాట దాని భావం. అట్లా రైమింగ్స్ అట్లా కరెక్ట్గా ఉంటుంది, పొందికలాగా ఉంటుంది అనమాట. ఇక్కడ మనం గమనించాలి. మరలా నేను ఒకటి చెప్తా, ఆయన పరలోకము నుండి దిగి వచ్చినాడు అని రాయబడింది. ఆయన దిగినప్పటికీ, ఆయన పరలోకంలో ఉన్నప్పటికీ కొంత వేరియేషన్ ఉందన్నమాట, భేదం ఉంది. ఈ లోకానికి దిగిరాకముందు ఆయన ఏమై ఉన్నాడు, ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు ఆయన ఎలా మార్పు పొందినాడు అనేది 2 విషయాలు మనం ఆలోచించాలి. ఆయన ఈ లోకానికి శరీరధారిగా దిగి వచ్చాడు, ఈ లోకానికి రక్తమాంసములు ధరించుకొని లోకానికి వచ్చాడు గొర్రెపిల్లగాని మనం చూస్తాం. అయితే ఆయన దిగిరాక ముందు ఆయన ఎలా ఉన్నాడు దయచేసి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడాలి. 2వ అధ్యాయం 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆకారమందు మనుషుడుగా కనబడి శిలువ మరణం పొందినంతగా. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి, మీరు బాగా చూస్తే. ఒకటి, ఆయన పరలోకములో ఏమై ఉన్నాడో చెప్పబడింది.
రెండవది ఆయన భూలోకానికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో అది కూడా ఇక్కడ రాయబడింది. పరలోకంలో ఉన్నప్పుడు ఆయన ఏమని రాయబడింది? ఆయన 6వ వచనం, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి అనేది. అంటే భూలోకానికి దిగరాకముందు ఆయన ఏమై ఉన్నాడు? దేవుని స్వరూపము గలవాడై ఉన్నాడు. రెండవది దేవునితో సమానుడు. యేసుక్రీస్తు వారు దేవునితో సమానముగా ఉన్నవాడు. మూడవది ఏంటిదంటే యేసుక్రీస్తు దేవుని వంటి భాగ్యము గలవాడు. దేవుని వంటి భాగ్యము ఉంది ఆయనకి. పరలోకంలో అంత భాగ్యం ఉంది ఆయనకి. దేవుని స్వరూపము గలవాడు, దేవునితో సమానుడు, దేవుని వంటి భాగ్యము గలవాడు ఆయన. ఒక మాటలో చెప్పాలంటే ఆయన అంతస్తు, ఆయన పరలోకములో ఉన్నతమైన వాడు. ఆయన ఆకారము దేవుని స్వరూపము ఆయనది. ఇవన్నీ ఆయన స్వభావము. ఇవన్నీ మరి పరలోకములో ఉన్నప్పుడు ఆయన దేవునితో సమానుడుగా ఉండేవాడు. వీటిని వివరించడానికి నాకు సమయం చాలదు, కానీ ఆయన దేవుని స్వరూపము గలవాడు. అంటే స్వరూపం అంటే ఆయన స్వభావాన్ని చూపిస్తుంది. పరలోకములో ఆయన స్వభావం చాలా గొప్పది. ఆయన దేవునితో సమానుడు. ఆయన దేవునంత భాగ్యం గలవాడు. కానీ భూలోకానికి వచ్చినప్పుడు ఇవన్నీ పోయినాయి. చూడండి, మార్పు కలిగింది ఆయనలో. మార్పు ఎలా మార్పు జరిగిందంటే ఆయన అంతస్తు మారింది, ఆయన ఆకారం మారింది, ఆయన స్వరూపం మారింది, ఆయన స్వభావం మారింది. ఆయన భూలోకానికి వచ్చినప్పుడు ఆయన క్రియలు కూడా మారిపోయినాయి. ఆయన మానవుడిగా ఆయన జన్మించాడు. మీరు బాగా గమనించాలి. కాబట్టి అంత గొప్ప ప్రభువు భూలోకానికి వచ్చినప్పుడు ఆయన మనిషి రూపాన్ని ధరించుకున్నాడు. దాసుని రూపం, మరి దాసునిగా చేసుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు అని మనం చూస్తాం. మరణం పొందినంతగా ఆయన తను తాను తగ్గించుకున్నాడు. అంటే పరలోకంలో ఉన్నప్పుడు ఉన్న స్థాయి భూలోకానికి వచ్చినప్పుడు ఆయన మార్పును మనం గమనించాలి. ఇక్కడ ఆయన తనను తాను తగ్గించుకొని దిగి వచ్చినాడు. ఇందులో నేను కొన్ని మాటలు చెప్తా. ప్రభువే దిగి వచ్చినప్పుడు మనం ఎంత దిగాలనో మనం ఆలోచన చేయాలి. ప్రభువే తనను తాను తగ్గించుకొని ఆ మహిమను విడిచి తనను తాను ఆకారమందు మనుషుడిగా దాసుని స్వరూపం ధరించుకొని విధేయత కలిగి తను తాను తగ్గించుకొని లోకాల్లో వచ్చినప్పుడు, దిగి వచ్చినప్పుడు మనం ఎంత దిగాలనో మీరు ఆలోచన చేయాలి. ఈ రోజుల్లో చాలామంది దేవుని నమ్ముకున్నామని చెప్తున్నారు. చాలామంది మేము కూడా విశ్వాసులమే అని చెప్తున్నారు. చిన్న విశ్వాసులు కాదు, పెద్ద విశ్వాసులే. చిన్న పాస్టర్స్ కాదు, పెద్ద పాస్టర్సే, పెద్ద బోధకులే. కానీ కొన్నిటిని పట్టుకొని ఉన్నారు, ఇంకా దిగలేదు వాళ్ళు. ఈ నేటి సంఘాలను మీరు బాగా గమనించండి. కులగర్వం ఇంకా తగ్గిపోలేదు. మాది పెద్ద కులము అనే ఆ స్థితిలో నుంచి ఇంకా మనుషులు దిగి రాలేదు. ప్రియులారా, ఈ రోజుల్లో డైరెక్ట్ చెప్తున్నారు, మీరు ఏ కులము అని చెప్తున్నారు క్రైస్తవులని. పిల్లల సంబంధాల కాడ వీళ్ళ స్వభావం బయటపడతాయి. చూడండి, యేసు ప్రభువు మహిమనే విడిచిపెట్టి వచ్చినప్పుడు మనం ఇంకా కులాన్ని అట్లే పట్టుకొని ఉన్నాం. ఎంత ఆలోచన చేయాలి. సంఘాలలో ఇంకొకటి ఉంది, ఏమంటే వాళ్ళ బంధువులు అయితే బంధువులను ఎక్కువ ప్రేమిస్తారు, బంధు ప్రేమ ఎక్కువ చూపిస్తారు. ఇప్పుడు మావానికి అన్నీ ప్రయారిటీ ఉండాలా అని. చూడండి, ఎక్కడైనా చూడండి, ఇది ఖచ్చితంగా ఉంటుంది సంఘాలలో. రెడ్లు ఉంటే రెడ్లనే ఎక్కువ ప్రేమిస్తారు. ఫలాని కులం ఉంటే ఆ బంధువులకు ఎక్కువ స్థానం కల్పిస్తారు. గతంలో నేను ఒక 10 ఏళ్ల కిందట ఒక సంఘం గురించి విచారిస్తే, ఏం లేదు బ్రదర్, అంత తూర్పు వాళ్ళు ఉండరు ఇక్కడ. ఈ సంఘంలో తూర్పు నాటోళ్ళు ఉండరు,
అంతా వాళ్ళదే జరుగుతుంది సంఘంలో అని చెప్తారు. ఈ రోజుల్లో అది చాలా నడుస్తుంది సంఘాల్లో. బంధు ప్రేమ, కులము ఇవన్నీ జరుగుతున్నాయి. గర్వము, డబ్బు గర్వము, లేకపోతే ఇంకా నేను ఎక్కువ చదువుకున్నాను అనే విషయాల్లో ఇవన్నీ కూడా సంఘాలలో ప్రదర్శించబడుతున్నాయి, విశ్వాసులలో కనబడుతున్నాయి. ఏదో కొంచెం తెలిస్తే చాలు అతిశయపడుతున్నాం, కొంచెం డబ్బు ఉంటే చాలు గర్విస్తున్నాం, మంచి ఉద్యోగం ఉంటే గర్విస్తున్నాం. సంఘాలలో ఇవన్నీ మనము ఆలోచన చేస్తే మరి ఇంకా మనం ఎంత దిగాలనో ఎంత తగ్గించుకోవాలో మనకు అర్థమవుతాయి. పాట పాడినా, వాక్యం చెప్పడానికి వచ్చినా, డబ్బున్నా, జ్ఞానమున్నా, ఇవన్నీ ఈ అతిశయాలన్నీ సంఘాల్లో ఇప్పుడు కనబడతాయి. అట్లా అనుకుంటే యేసు ప్రభువుని చూడండి, ఆయన దేవుని స్వరూపం గలవాడు, మహిమ గలవాడు. మహిమను విడిచి భూలోకానికి వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడు? దిగి వచ్చినాడు అని రాయబడి. మత్తయి సువార్త మనం 8వ అధ్యాయంలో ఆయన ఆ కొండ మీద నుంచి దిగి వచ్చాను అని రాయబడి. దాన్ని కూడా ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన దానికి సాదృశ్యంగా చెప్తారు. ఆ పరలోక మహిమను విడిచి భూలోకానికి తనను తాను తగ్గించుకొని దిగి వచ్చాడు. ఇందులో ఒక చిన్న మాట ఏంటిదంటే, మనం ఏ విషయంలో గర్విస్తున్నామో వాటి నుంచి తగ్గి కిందికి రావాలి. ఏదో ఒక బలహీనత ఉంటుంది మనకి, ఎక్కడోకి వెళ్ళి కొంత అతిశయం కూడా ఉంటుంది. కానీ ప్రభువుతో మనం ఆలోచించినప్పుడు, ప్రభువును ముందు పెట్టుకొని మనం ఆలోచించినప్పుడు గర్వించడానికి కానీ, అతిశయపడడానికి కానీ, హెచ్చించబడడానికి కానీ మన దగ్గర ఏమీ లేదు. అంతా ఆయనకి మహిమ రావాల్సిన అవసరం ఎంతైనా కనబడుతుంది. ఇది ఒక కోణము మనం ఆలోచన చేస్తే. ఆయన దిగి వచ్చాను అనే పదంలో ఒక మాట, మనం ఎంత తగ్గాలనో, ఇంకా ఎంత తగ్గుతామో అంత గొప్పది, అంతగా హెచ్చించబడతాం. బాప్తిసం ఇచ్చిన యోహాను అదే అన్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని. బాగా లోతైన ఆత్మీయత గలవారు చాలా తగ్గించుకొని ఉంటారు. కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళే ఎక్కువ ఎగిరెగిరి పడుతుంటారు. దీని తేడా తెలిసిపోతుంది. కాబట్టి మనం ఎంత తగ్గించుకుంటామో, ఎంత దిగుతామో మనము అంతగా దేవుడు మనల్ని వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రభువు సన్నిధిలో మనం కూడా తగ్గించుకోవాలని ఈ వచనాలు మనకు నేర్పిస్తాయి. ఒకటి నేను గుర్తు చేసిన, మరొకసారి గుర్తు చేస్తా, ఆయన తండ్రి పంపితే భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన పరలోకములో ఉన్నప్పుడు ఆయన మహిమను గురించి, ఆయన ఎలాంటి వాడో చూసాము. తర్వాత ఆయన భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ఎంత తగ్గించుకున్నాడో కూడా చూశాము. ఇందులో నేను ఇంకా వివరంగా చెప్పలేకపోయే సమయం మనకుండే కొద్ది సమయం కాబట్టి, ఆయన మహిమను గురించి చెప్పాలి. ఆయన దేవునితో సమానుడు అంటే ఏ విషయాల్లో ఆయన సమానుడు కూడా చెప్పాలి. ఆయన దేవుని అంత భాగ్యం గలవాడు. ఆయన ఎలాంటి భాగ్యం గలవాడో కూడా నేను వివరించాలా. ఈ 3 పాయింట్లు వివరించడానికి నాకు ½ అవర్ టైం పడతాయి. కాబట్టి వాటన్నిటిని విడిచిపెట్టి ఆయన తనను తాను తగ్గించుకున్నాడు అనే విషయాన్ని మనము ఆలోచన చేశాము. మంచిది, మనకున్న టైం 10 నిమిషాలు ఉంది. 10 నిమిషాల్లో ఆయన ఎందుకు ఈ లోకానికి దిగి వచ్చినాడు, అది ప్రశ్న. యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి దిగి వచ్చినాడు? ఎందుకు దిగి వచ్చినాడు అని అంటే బైబిల్లో నుంచి మనం చూద్దాం. దయచేసి చూడండి, యోహాను సువార్త ఇక్కడే రాయబడిన మాట మనం చదువుకునే వచనంలో 38వ వచనం చదవమా. 6:38. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే. ఇక్కడ ఒక మాట ఉంది, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే నేను దిగి వచ్చి తిని అని అన్నాడు. ఈ పాయింట్ మీరు గమనించాలి. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి తిని అన్నాడు. అట్లయితే తండ్రి చిత్తము ఏమిటి? తండ్రి పంపితే వచ్చినాడని ఉంది కదా.
నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు నేను దిగి వచ్చి తిన్నాడు. తండ్రి చిత్తం ఏమిటి? అది మనం గమనించాలి. యేసు ప్రభు అన్నాడు, నా చిత్తం నెరవేర్చుకోవడానికి కాదు నేను వచ్చినది, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికి నేను దిగి వచ్చి తిని అన్నాడు. ఈ పాయింట్ మీరు మనసులో పెట్టాలి. దేవుడు పంపితే వచ్చిన ప్రభువు నా చిత్తము నెరవేర్చుకోవడానికి కాదు నేను వీడికి పంపబడింది, దిగి వచ్చింది. తండ్రి పంపితే వచ్చాను, తండ్రి ఓ చిత్తము కలిగి నన్ను పంపించినాడు భూమి మీదకి అని చెప్తున్నాడు అన్నమాట. తండ్రి చిత్తం ఏమిటిది? ఇప్పుడు నేను ప్రశ్నించిన దానికి జవాబు ఆలోచించేద్దాం. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ చూడండి, ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. ఇక్కడ దేవుని చిత్తము, తండ్రి చిత్తము నెరవేర్చడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. అయితే తండ్రి చిత్తం ఏంటిది అని అంటే, ఇక రాయబడిన మాట అంటే, మీలో ఒకడైనను నశించుట తండ్రి చిత్తము. అంటే ఈ చిన్నవారిలో అంటే చిన్నపిల్లలు కాదు దాని భావం. ఆడేమని రాయబడింది? ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట అంటే చిన్నవారి అని గురించి కాదు. కానీ 11వ వచనం చూడండి, మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండ మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెతకడా అని చెప్తాడు. ఇక్కడ తప్పిపోయిన వ్యక్తులను గురించి చెబుతున్నాడు. తప్పిపోయి నశించి నాశనానికి వెళ్ళే గొర్రెలను గురించి లేక మనుషులను గురించి ఆయన చెప్తాడు. మీలో ఒకడు నశించుటే తండ్రి చిత్తము కాదు. చూడండి, మానవులు నాశనానికి తప్పిపోయిన వారు, మనమందరము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోయిన వారం. తప్పిపోయి నాశనానికి సరిపోయిన వాళ్ళం. ఒక వచనం చూస్తారా? లూకాసు వార్త 13:5 వచనం. త్వరగా చదువుతాను. 13:3 వచనం చదువు. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. 5వ వచనం, మీరు మారు మనసు పొందిన ఎడల, మీరు మారు మనసు పొందని ఎడల అలాగే నశింతురు. దేవుని చిత్తం ఏంటిదంటే, నశించటము దేవుని చిత్తం కాదు. మానవుడు నశించి నరకానికి వెళ్ళటము దేవుని చిత్తము కాదు. అయితే నశిస్తారు ఎప్పుడు? మారు మనసు పొందకపోతే నాశనం అవుతారు. అది ఎవరైతే మారు మనసు పొందకుండా పాపాలలో జీవిస్తారో వారందరూ నాశనానికి వెళతారు. అలా నాశనానికి వెళ్ళటం, అగ్నిగుండానికి వెళ్ళటం దేవుని చిత్తము కాదు. అందుకనే లూకాసు వార్త 19:10 వచనంలో, 9-10 వచనంలో, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను. చూడండి, కాబట్టి మానవులు నశించి నరకానికి వెళ్ళడం తండ్రి చిత్తము కాదు. అయితే వారు ప్రభువైన యేసు క్రీస్తును విశ్వసించినట్లయితే లేక యేసు ప్రభువును నమ్ముకున్నట్లయితే వారు నాశనానికి వెళ్ళరు, కానీ పరలోకానికి వారు వెళుతారు ప్రియులారా. కాబట్టి నాశించే మానవుణ్ణి రక్షించటానికే, నాశనానికి వెళ్ళి అగ్నిగుండానికి వెళ్ళే వ్యక్తులను ప్రభువైన యేసుక్రీస్తు వెదికి రక్షించటానికే ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తం నెరవేరుస్తున్నాడు. అది ఇక్కడ గమనించాలి. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. అది ఆయన చిత్తం ఏంటిదంటే, ఎవరు నశించటం తండ్రి చిత్తము కాదు. అందరూ ఎక్కడుంది? యోహాను అపొస్తలుల కార్యము 17:30, అందరూ అంతటను మారు మనసు పొందవలనని తండ్రి కోరుచున్నాడు అన్నాడు.
అదే 2వ పేతురు పత్రికలో ఏమనుందంటే ఒకసారి చూడండి. పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక చూడమ్మా ఒకసారి. 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడనూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని. అది చూడండి, అందరూ మారు మనసు పొందాలి. ఎవరునూ నశించటం ఆయన చిత్తము కాదు, అందరూ అంతటా మారు మనసు పొందాలనేది ప్రియులారా. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడనంటే తండ్రి చిత్తం నెరవేర్చడానికి, నాశనానికి వెళ్ళి మనుషులను వెతికి రక్షించడానికి, ఆయన తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చారు. మీరు ఒక వచనం చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. బలులను నీకు ఇష్టమైనవి కావు, అప్పుడు నేను గ్రంథపు చుట్టూలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకి ఇదిగో నేను వచ్చి ఉన్నాను అన్నాడు. నీ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను. నీ చిత్తము సంపూర్ణంగా నెరవేర్చి, ఆ మాట అన్నాడు, నీవు పంపిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరుస్తున్నానని అన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచితిని అన్నాడు. ఆయన దిగి రావడం జరిగింది, దేవుని చిత్తం సంపూర్ణంగా నెరవేర్చడం జరిగింది. సిలువలో ఆయన గెత్సెమనే తోటలు కూడా అదే అన్నాడు, నా చిత్తము కాదు ప్రభువా నీ చిత్తమే నెరవేరునుగా. కానీ ఆయన అప్పగించుకున్నాడు. కలవరిలో ఆయన ప్రాణం పెట్టి తండ్రి చిత్తమును నెరవేర్చున్నాడు. ఇది మొదటిది. ఎందుకు వచ్చినాడు అనే దానికి ఇంకా చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తా, దయచేసి చూడండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ఇక్కడ చూడండి, ఒక మాట నేను గుర్తు చేస్తా. అక్కడ ఏమని రాయబడింది? తండ్రి చిత్తము నెరవేర్చడానికి పరలోకము నుండి దిగి వచ్చి తిని అన్నాడు. తండ్రి చిత్తం ఏంటిదో మనం చూసాం. మొదటిది ఏమి? ఇచ్చిన వారిలో ఒక్కడైనా నశించుట తండ్రి చిత్తము కాదు. అందుకనే యేసు ప్రభు వారు తండ్రి చిత్తం తెలుసుకొని అందరి కొరకు ప్రాణం పెట్టి మానవులను వెతికి రక్షించాడు. ఇక్కడ మళ్ళీ చెప్పాడు తండ్రి చిత్తం ఏమని చదివినాం మనం ఇప్పుడు. ఇక్కడ మొదటి 4వ వచనం ఏమన్నది? మన తండ్రి అయిన చిత్త ప్రకారము. ఇది మాట గమనించాల. తండ్రి చిత్త ప్రకారం, తండ్రి చిత్తము నెరవేర్చడానికి అన్నాడు. అక్కడ తండ్రి చిత్తమేమో మనం చూసాము, ఎవరు నశించటం దేవుని చిత్తము కాదు. ఇక్కడ రెండవది మన తండ్రి అయిన చిత్త ప్రకారం అని 2వ పదం పలుకుతున్నాడు. ఏమని? క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకున్నాడు. చూడండి, మళ్ళీ రెండవసారి ఆయన చిత్తము కనబడతారు. ఇక్కడ రెండవసారి ఏం కనబడుతుందంటే మనల్ని దుష్టకాలములో నుండి విమోచింపవలెనని ఆయన తను తాను మన కొరకు మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనేను అని రాయబడి, తనను తాను అప్పగించుకున్నాడు అని రాయబడి. ఇందులో కూడా చాలా శ్రేష్టమైన తలంపులు ఉన్నాయి. తనను తాను అప్పగించుకొనేను అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆయన తండ్రికి అప్పగించుకున్నాడు, తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. తండ్రి చిత్తం ఏమిటిదంటే దుష్టకాలంలో ఉన్న మనుషులను విమోచించాలని, మన పాపముల నుండి మనం విడిపించబడాలని, అగ్నిగుండం నుంచి తప్పించబడాలని, పాప బంధకాల నుంచి విమోచించబడాలని తండ్రి చిత్తం. అందుకొరకై తనను తాను అప్పగించుకున్నాడు అని మనం చూస్తాం.
యేసు ప్రభువు అప్పగించుకున్నాడు ఒకటి, రెండోది తన కుమారుడైన యేసుక్రీస్తు సిలువకు ఆయనే అప్పగించాడు. ఆయనకు అప్పగించాడు తన కుమారుణ్ణి. ఇది రెండవది. మూడవది ఏంటిదంటే, శాస్త్రులు పరిసయ్యులు అసూయ చేత యేసు ప్రభు వారిని కలువరికి సిలువ వేయము అని ఆయనను అప్పగించారు. అసూయ చేత ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకు యేసు ప్రభువును అప్పగించాడు. మీరు గమనించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తనను తాను అప్పగించుకున్నాడు అని ఉంది. తనను తాను అప్పగించుకున్నాడనే మాటల్లో యెషయా గ్రంథంలో అయితే 50వ అధ్యాయం 5వ వచనంలో ఆయన తలను అప్పగించుకున్నాడు, చేతులను అప్పగించుకున్నాడు, కొట్టడానికి వీపును అప్పగించాడు అని రాయబడ్డది. కాలు చేతులకు మేకులు కొట్టడానికి వాటిని అప్పగించాడు అని రాయబడ్డది. క్రిస్మస్ అంటే మీరు బాగా గమనించాలి. క్రిస్మస్ అంటే ఆయన జననాన్ని గురించి మనము ధ్యానం చేస్తాం, కానీ అందులో ఆయన జననంలోనే మరణం ఇమిడి ఉన్నది. అది గమనించాలి. తండ్రి చిత్తం నెరవేర్చడానికి దిగి వచ్చినాడని ఉంది కదా. ఆ తండ్రి చిత్తం ఏంటిదంటే ఆయన మన కొరకు బలి వేయటం కూడా ఉంది. ఇప్పుడు జ్ఞానులు ఆరాధించడానికి వచ్చినప్పుడు ఏమర్పించినారు? బంగారు, బోలము, సాంబ్రాణి. బోలము దేనికి గుర్తు? ఆయన మరణానికి గుర్తు. చనిపోయిన వారికి పూసేది బోలం. అంటే ఆయన దిగి వచ్చటంలో ఆయన మరణం ఉంది, సమాధి ఉంది, పునరుద్ధానం కూడా ఉంది. ఇది మరి గమనించాలి. కొన్ని పుస్తకాలు మనం బాగా స్టడీ చేస్తే ఆయన జన్మం వలన రక్షణ లేదు, ఆయన మరణం వలన రక్షణ ఉంది. మరణమే కదా మనకు రక్షణ కలిగేది. ఆయన పునరుద్ధానమే మనకు నూతన జన్మ కలిగించేది. చాలామంది దీంట్లోనే ఆనందిస్తున్నారు, ఆయన జన్మలో ఆనందిస్తున్నారు. మీరు ఆలోచన చేసినారా? తేడా గమనించాలా. అందుకనే కొంతమంది ఈ క్రిస్మస్ చేయనులు ప్రశ్నిస్తారు. అవి కూడా మనం వింటున్నాము కొన్నిసార్లు. యేసు ప్రభు పుట్టినందువలన మనం రక్షించబడినామా? ఆయన మరణించడం ద్వారా రక్షణ పొందినామా? ఆయన పునరుద్ధానుడైనందువలన రక్షణ పొందినామా అని క్వశ్చన్ వేస్తారు. ఇంకోటి ఏమేస్తారు తెలుసా? ఈ అపోస్తలులు జననాన్ని గురించి చెప్పినారా, ఆయన మరణ సమాధి పునరుత్థానాల గురించి ప్రకటించినారా అని క్వశ్చన్ వేస్తారు. ఏం చెప్పినారు వాళ్ళు? జన్మను గురించి ప్రకటించినారా? మరణ సమాధి పునరుత్థానాల గురించి అపోస్తలులు ప్రకటించినారా? ఇది కూడా మనం పరిశీలనలోకి తీసుకోవాలి. అపోస్తలులు ఏం చెప్పినారంటే, పౌలు ఏం చెప్పినాడంటే, లేఖనముల ప్రకారం క్రీస్తు మన కొరకు మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడాను. ఆనాడు అపోస్తలులు కూడా ఆయన మరణాన్ని ఒత్తి పలికినారు. ఆయన సమాధిని గురించి చెప్పారు, ఆయన పునరుద్ధానాన్ని గురించి చెప్పారు. ఎక్కువగా జననాన్ని గురించి ఎక్కువ చెప్పలేదు. జననాన్ని గురించి చెప్పినారు. ఎప్పుడు చెప్పినారంటే పాత నిబంధన లేఖనాలను ఉటంకించినప్పుడు మాత్రమే చెప్పినారు. అర్థమైందా? కానీ ఆయన ఈ లోకానికి వచ్చింది దేనికోసం అంటే మానవుల పాపాల కొరకు రక్తం చిందించటానికి, ఆయన మరణించటానికి, ఆయన సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేవటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. జన్మను విశ్వసిస్తే రక్షణ రాదు, కానీ ఆయన నా కొరకు మన పాపముల కొరకు ఆయన మృతి పొందినాడు అని మనం విశ్వసించినప్పుడు, ఆయన సమాధిలో నుండి తిరిగి లేచినాడని విశ్వసించినప్పుడే మనకు రక్షణ. వార్త అంటే అర్థం ఏంటిది? ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన పునరుత్థానం. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందెను, సమాధి చేయబడెను, తిరిగి లేచెను. ఇది ఒక్క కోణం వాళ్ళు ఎక్కువగా వాదించే బాధన అన్నమాట. కానీ మనం ఏం విశ్వసిస్తామంటే ఆయన జన్మించకపోతే ఆయన ఎట్లా మరణిస్తాడు? జన్మను కూడా మనము తీసుకుంటాము. టోటల్గా సమగ్రంగా మనము వాక్యాన్ని విశ్లేషిస్తామన్నమాట. ఆయన జన్మము, ఆయన జీవితము, ఆయన బోధలు, ఆయన మరణము, ఆయన పునరుద్ధానం, ఇవన్నీ కూడా మనం సమగ్రంగా ధ్యానం చేస్తాం. కాబట్టి ఇక్కడ
ఆయన చిత్త ప్రకారం, తండ్రి చిత్త ప్రకారం క్రీస్తు మనల్ని ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని ఆయన తన్ను తాను మన కొరకు అప్పగించుకొనెను అని రాయబడింది. అది ప్రియులారా, మన ఈరోజు ధ్యానం ఏంటిదంటే, నా ఇష్టము నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికే పరలోకము నుండి దిగి వచ్చినవాడు యేసుక్రీస్తు వారు. దిగి వచ్చినవాడు, దిగి రాకముందు ఆయన ఏమై ఉన్నాడు, దిగి వచ్చిన తర్వాత ఆయనలో ఎలాంటి మార్పు కలిగింది అనేది ప్రశ్నించుకోవాలి. ఈ సందేశం యొక్క అంతరార్థం ఏంటిదనంటే, ఆయన ఈ లోకానికి తనను తానుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనలో మార్పు కలిగింది. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనము, లేక యేసు ప్రభువుని కలిగి ఉన్న మనము, ఆత్మను కలిగి ఉన్న మనలో ఎంత మార్పు కలిగింది, అది ప్రశ్న. ఇడ పండగ చేసుకోవడం కాదు ప్రశ్న. ఇడ యేసు ప్రభువే ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఆకారము, ఆయన స్వభావం అంతా మార్చబడింది, ఆయనలో మార్పు కలిగింది. అయితే ఈ క్రిస్మస్ సందర్భముగా మనలో ఎంత తగ్గింపు, ఎంత మార్పు కలిగింది, ఎంత ఆయన స్వారూప్యంలోనికి మనం ఎదిగినాము అనేది ప్రశ్నించుకోవాలి. అది ఇక్కడ పాయింట్. దీన్ని మర్చిపోయి చాలామంది వేరు వేరు రకాలుగా పండగలు చేసుకుంటున్నారు వాస్తవాన్ని కదా. ఆయన దిగి వచ్చినప్పుడు ఎంత మార్పు కలిగి ఉన్నాడో అనేది, ఎంత తగ్గించుకున్నాడో అన్ని రకాలుగా, అది మనం గుర్తించి ధ్యానం చేయాలి పండగ సందర్భాల్లో. అదే మనకు నిజమైన క్రిస్మస్. మన హృదయంలో ప్రభువు వచ్చినప్పుడు, రాకముందు మన స్వభావం వేరు, మన హృదయంలో జన్మించినప్పుడు మన స్వభావం మారిపోవాలి. అది ఇక్కడ పాయింట్. అది మన హృదయంలో ఆయనకు వచ్చినప్పుడు ఆయనకు ఎలాంటి స్థానం ఇవ్వబడింది, మనము ఎంతగా ఆయన ఆరాధిస్తున్నాము, ఎంత తగ్గించుకుంటున్నాము అనేది మనం ప్రశ్నించుకొని నిజమైన దేవుణ్ణి ఎరిగి రక్షించబడి మరి మనలో మార్పు పొందుతూ దేవుని యొక్క స్వారూప్యములోనికి మనం దినదినం ఎదిగితే దేవుడు సంతోషిస్తాడు. లేకపోతే ఆయనను మనము కేవలం పండగల కొరకే ఆరాధనకు వస్తే, పండగ చేయటానికే మనం ప్రభు దగ్గరికి వస్తే ఏమీ ఆయన సంతోషపడేవాడు కాదు, ఆయనకి ఎలాంటి లాభం ఉండదు. మనం ఆధ్యాత్మికంగా మనం కూడా సంతోషించడానికి ఉన్నాడు. ఆత్మను పొందిన మనము ఆత్మచేత ఆ రక్షణను బట్టి సంతోషిస్తాము. ప్రభు వచ్చే వరకు ఆనందమే, ఆత్మ ఆనందమే గొప్పది, శరీర సంబంధమైన ఆనందం గొప్పది కాదు. ఆయన ఎందుకు దిగి వచ్చాడో 2 తలంపులు నేను చెప్పాను. ఆ విషయాలు మన మనసులో పెట్టుకొని అలాగ జీవించును కాక. దేవుడు తన మాటలు దీవించును కాక.